ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 1వ పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నీవు అనేకమైన పేరులు ప్రఖ్యాతులు, ధన సమృద్ధి, మంచి చదువు, మంచి జ్ఞానము అన్నిటినీ కలిగి ఉన్నావు. అవును, అవి మరి దేవుడైన యేసయ్య నీకు అనుగ్రహించినవే. వాటిని బట్టి ఈ లోకానుసారంగా నీవు అతిశయిస్తున్నావు, ఆనందిస్తున్నావు. అయితే ఒక దినం ప్రధాన కాపరి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో రాబోతున్నప్పుడు నీవు పొందిన జ్ఞానము, నీవు పొందుకున్న చదువు, నీవు సంపాదించిన పేరు ప్రఖ్యాతులను తీసుకుని వెళ్ళలేవు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు బుద్ధి కలిగిన కన్యక వలె ఉన్నప్పుడు, అనగా నీకిచ్చిన దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, నీకిచ్చిన చదువును బట్టి, నీకిచ్చిన ఆ గొప్ప పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయనను మహిమపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఇవి నాకు దేవుడు దయచేశాడు కనుక వీటి యందు నేను అతిశయిస్తూ దేవుని మహిమపరుస్తాను. నాది కాదు, నాది కాదు, యెహోవాదే అని నీవు నాది కాదు, నాది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చినదని నీవు అతిశయించి ఆనందించి ముందుకు సాగినడలా ఒక దినము ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిన్ను తనతో పాటుగా మరి మోక్ష మార్గమనగా పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళతానని, మరి మహిమ కిరీటము, వాడబారని కిరీటం అనగా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి నీవు ఉంటావని దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుడి, లోకములో నీవు ఏది సంపాదించను దానిని విడవలసి వస్తుంది. కానీ మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుని నీ వెళ్తే అది వాడబారదని, అది ఎవరు అపహసించలేని దేవుడి దినాన వాగ్దానం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.